Hello everyone. This is Padmavati spoken English without fear. Today I want to teach you spoken English class every day. Today is our day 1 spoken English classes. Today I want to tell you three topics that are very useful in our life. We should use regularly. We can get easily. Remember what are the three structures? Here used to V1. This is the first structure. Be plus used to verb ing form. This is second structure. Get plus used to verb ing. This is third one. So used to V1 structure. Be plus used to verb ing form structure. Get plus used to plus verb ing form structure. These three are very important structures important structures to speak in our daily life. So already you know about the used to. The used to always tells us about the past habits. Means గతములో అలవాటు ఉండేది ఇప్పుడు లేదు. అంటే ఒకప్పుడు మనకు అలవాటుగా ఉండింది ఇప్పుడు అలవాటుగా లేదు. బీ ప్లస్ యూజ్ టు ప్లస్ వర్బ్కి ఇంగ్ ఫామ్ వస్తుంది. సో ఈ స్ట్రక్చర్లో మనం ఏం చేస్తామంటే ఎప్పటి నుండో మనము ఆ పని చేస్తూ 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 అంటే ఒకప్పుడు స్టార్ట్ చేసాము, ఇప్పుడు అది చేస్తూ చేస్తూ కంప్లీట్గా అలవాటు అయిపోయింది మనకి. ఇంకా పర్ఫెక్ట్గా దాన్ని మనము ఫాలో చేసేస్తున్నాము. సో థర్డ్ వన్ గెట్ ప్లస్ యూజ్ టు ప్లస్ వర్బ్ ఇంగ్ ఫామ్. ఈ స్ట్రక్చర్ అనేది ఇప్పుడిప్పుడే మనము కావాలని దానిని అలవాటు చేసుకుంటున్నాం. అంటే ఆ హ్యాబిచువల్కి మనము హ్యాబిటేట్ అయిపోతున్నాం. సో యూజ్డ్ టు ప్లస్ V1 అనేది ఆల్రెడీ ఇట్ వాజ్ ఇన్ ఫాస్ట్. బీ ప్లస్ యూజ్డ్ టు ప్లస్ వర్బ్ ఇంగ్ ఫామ్ ఈస్ పర్ఫెక్ట్లీ ఇట్ ఈస్ habitual habit. Get plus used to plus verb ing form is now trying to make as habitual habitat. Yes. Let's see the examples of first one. What are the first examples? Used to plus V1. In this, I give the examples for the positive sentence, for the negative sentence, for the questioning form and remaining question and reasoning. So for one structure I give the 4 examples. First one is I used to wake up early. అంటే నేను ముందు త్వరగా లేచేదాన్ని. ఎప్పుడు? ఇట్ వాజ్ హ్యాపెండ్ ఇన్ ఫాస్ట్. మీన్స్ నాట్ నౌ టుడే or yesterday or previous, not yesterday also, 1 month ago, 1 week ago or 1 year ago or during in childhood or some other days. Not just now, not today or not yesterday. So 1 week ago, 1 month ago, like that. నేను ముందు త్వరగా లేచేదాన్ని. I used to wake up early. మనం ఎవరైనా ఇక్కడ ఫ్రెండ్స్ ఉంటే నువ్వు రోజు మార్నింగ్ లేసేస్తున్నావా అంటే లేదబ్బా నేను లేవలేకపోతున్నాను, ఇంతకుముందు లేచేదాన్ని. I used to wake up early. నెక్స్ట్ ఐ డిడ్ నాట్ యూజ్ టు వేకప్ ఎర్లీ. నీ ఫ్రెండ్ ఉండేమంటుంది, లేదండి నేను త్వరగా లేచేదన్నప్పుడు ఇప్పుడు లేయట్లేదు అని అంటే, ఓహో అవునా, ఐ డిడ్ నాట్ యూజ్ టు వేకప్ ఎర్లీ. నేను ముందు త్వరగా ఏం లేచేదాన్ని కాదు, సేమ్ యాజ్ యూజువల్. ఇప్పుడు ఎలా లేస్తున్నానో అప్పుడు అలాగే లేసేదాన్ని అని మనం చెప్తున్నాం. సో ఏమని చెప్పాలి? ఐ డిడ్ నాట్ యూజ్ టు వేకప్ ఎర్లీ. నెక్స్ట్ మనం మన ఆపోజిట్ పర్సన్ అడుగుతున్నాం, డిడ్ యూ యూజ్ టు వేకప్ ఎర్లీ?
నువ్వు ముందు త్వరగా లేచేవాడివా? ఇప్పుడంత లేజీగా ఉన్నాను, లేవలేకపోతున్నాము అని మనం అనుకుంటుంటే కన్వర్జేషన్‌లో. నువ్వు ఇంతకు ముందు లేచేవాడివా? డిడ్ యూ యూజ్ టు వేక్ అప్ ఎర్లీ? నీ పనులు త్వరగా అవ్వడానికి నువ్వు ముందుగా లేచేవాడివా? నువ్వు అవన్నింటిని ప్లాన్ చేసుకోవడానికి నువ్వు ముందుగా లేచేవాడివా? అసలు నీ షెడ్యూల్ అంతా ఎలా ఉండేది? అలా. డిడ్ యూ యూజ్ టు వేక్ అప్ ఎర్లీ? మీరు ముందు త్వరగా లేచేవారా? సో ఐ విల్ అగైన్ రిపీట్ ఆల్ దీస్ 3 సెంటెన్సెస్. ఐ యూజ్డ్ టు వేక్ అప్ ఎర్లీ. నేను ముందు త్వరగా లేచేవాడిని. ఐ డిడ్ నాట్ యూజ్ టు వేక్ అప్ ఎర్లీ. నేను ముందు అంత త్వరగా ఏం లేవకపోయేదాన్ని. డిడ్ యూ యూజ్ టు వేక్ అప్ ఎర్లీ? మీరు ముందు త్వరగా లేచేవారా? నెక్స్ట్, వెన్ డిడ్ యూ యూజ్ టు వేక్ అప్? మీరు ముందు ఎప్పుడు లేచేవారు? ఒకవేళ లేచింటే ఆ టైం చెప్పరా? నేను కూడా ఆ టైంకి లేచి నా పనులన్నీ కంప్లీట్ చేసేసుకుంటూ ఉంటాను. ఆ విధంగా నేను షెడ్యూల్ ఫాలో అవుతాను. అలా. వెన్ డిడ్ యూ యూజ్ టు వేక్ అప్ ఎర్లీ? మీరు అప్పుడు ఎంత త్వరగా లేస్తూ ఉండేవారు? ఉండేవారు మీన్స్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, నాట్ నౌ, నాట్ ఎస్టర్డే, నాట్ డే బిఫోర్ ఎస్టర్డే. ఇట్ హ్యాస్ హ్యాపెండ్ ఇన్ 1 వీక్ అగో, 1 మంత్ అగో అండ్ 1 ఇయర్ అగో. డైలీ వి షుడ్ డైలీ మనం చేస్తూ ఉండేటటువంటి పనులను ఇప్పుడు మర్చిపోయాం, చేయట్లేదు. నెక్స్ట్, బీ ప్లస్ యూజ్ టు ప్లస్ వర్బ్ ఇంగ్ ఫామ్. సో బీ ఫామ్స్ అంటే మీకు తెలుసు, am, is, are. ఇయర్ యూజ్ టుకి చూద్దాం. ఐ ఆమ్ యూజ్డ్ టు ఐ ఆమ్ యూజ్డ్ టు సారీ ఐ ఆమ్ యూజ్డ్ టు వేకింగ్ అప్ ఎర్లీ. నేను ఇప్పుడు త్వరగా లేవటం అలవాటయింది. ఏం బా నువ్వు అలాగే ఉంటూ ఉంటూ ఉంటే పనులు అవ్వవు, త్వరగా లేవంటే, నో నో ఐ ఆమ్ యూజ్డ్ టు వేకింగ్ అప్ ఎర్లీ. నేను ఈ మధ్యలో త్వరగా లేవటం అలవాటు చేసుకున్నాను. ఐ ఆమ్ నాట్ యూజ్డ్ టు వేకింగ్ అప్ ఎర్లీ. నాకు ఇంకా త్వరగా లేవటం అలవాటు కాలేదండి. ఐఎమ్ ట్రయింగ్ బట్ నాట్ వేకింగ్ అప్ ఎర్లీ. ఐఎమ్ నాట్ యూజ్డ్ టు వేకింగ్ అప్ ఎర్లీ. ఐఎమ్ బికమింగ్ డే బై డే వెరీ లేజీ. సో నాకు ఇంకా త్వరగా లేవటం అలవాటు కాలేదు. ఆర్ యూ యూజ్డ్ టు వేకింగ్ అప్ ఎర్లీ? మీరు ఇప్పుడు త్వరగా లేవడం అలవాటైందా? అలవాటు చేసుకున్నారా? వాట్ టైమ్ ఆర్ యూ యూజ్డ్ టు వేకింగ్ అప్ ఎర్లీ? మీరు ఇప్పుడు ఎంత గంటలకు లేవటం అలవాటైంది? మీరు ఏ టైంకి లేవటం అలవాటైంది? అలా. అంటే యూజ్డ్ టు అనేది గతంలో ఎప్పుడో మనకు అలవాటైన పనుల గురించి చెప్తూ ఉన్నాం. బీ ప్లస్ యూజ్డ్ టు ప్లస్ వర్బ్ ఇంగ్ ఫామ్ అనేది జస్ట్ రీసెంట్గా మనము అలవాటు చేసుకున్నాము. ఆ అలవాటు చేసుకున్న పనిని అది యాజ్ యూజువల్గా మన డే లైఫ్లో చేస్తూ ఉన్నాము. సో ఇదనమాట, యూజ్డ్ టు ప్లస్ V1, be form plus used to plus verbing form. That's all for today. Tomorrow I will meet you in next video, that is get plus used to plus verbing form. If you like this video, please like and subscribe my video and click on bell symbol. You will get the notifications every day.